అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు రవలకొండ దగ్గర శ్రీ బాల ఆంజనేయ స్వామి టెంపుల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి ఆ స్వామిని దర్శించుకొని ఆనందపడదాం ఫ్రెండ్స్. తులసికోట ఫ్రెండ్స్, గడస్తంభం ఫ్రెండ్స్, శ్రీ హనుమాన్ చాలీసా ఫ్రెండ్స్. జై శ్రీరామ్. శ్రీ బాలాంజనేయ స్వామి నమః. బ్రాణపల్లె గ్రామంలోని రవలకొండపై వెలిసిన శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానం ఇది. ఈ దేవస్థానము క్రీస్తు పూర్వము 14వ శతాబ్దంలోదిగా ఇక్కడ ఉన్న ఆనవాళ్ళు మరియు స్వామి దగ్గర ఉన్న విగ్రహంలోని వాలం దగ్గర తెలుస్తుంది మనకు. ఈ విగ్రహము తమిళనాడులోని శ్రీ వేద వ్యాసుడు అని అతను ప్రతిష్ఠించడం జరిగింది. అతను భారతదేశం అంతా 732 విగ్రహాలు ప్రతిష్ఠ చేశారు. ఆ 732 విగ్రహాలకు గాను ఈ విగ్రహం ఒకటి. ఈ విగ్రహం మన ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కసాపురము, నెమ్మికల్లు, మురడి అక్కడ ఎవరైతే ప్రతిష్ఠ చేస్తున్నారో వ్యాసరాయలు అనే అతను, ఈ విగ్రహం కూడా అతని చేతనే ప్రతిష్ఠించబడినది. ఇది చాలా సంతానం కలిగించడము, అలా చాలా వరకు సంతానం జరిగింది. చాలామందికి ఇంటి దేవుడుగా ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఈ దేవస్థానం నందు ఏదైనా కోరికలు ఆకుపూజ లేదా వడమాలతో ఎక్కువ ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి మంగళవారం, శనివారము అధిక భక్తులు పాల్గొని స్వామి కృపా కటాక్షాలు పొందుతుంటారు. ఇక్కడ ఉన్న విగ్రహాలలో పక్కన రామాలయం అని కూడా ఉంది. అక్కడ కూడా చాలామంది ఇంతకుముందు గతంలో ఒక 2 తరాల క్రితము ఉత్సవాలు జరిగేటివంట. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఉత్సవాలు జరిగితే ఈ ప్రాంగణంలో ఇసుక వేసిన కూడా రావడంత జనంతో ఉండేవాళ్ళు. కాలక్రమేణా కాలం మారడం ద్వారా ఇప్పుడు కనుమరుగైపోయింది. ఇది ఈ గుడి చరిత్ర ఇలా ఉంది. జై శ్రీరామ్. భారతదేశంలోని అత్యధిక అరుదుగా లభించే దర్శనమిచ్చే ఒంటె వాహనం స్వామివారికి ఒంటె వాహనము. ఇక్కడ అత్యంత అరుదుగా దర్శనం ఇస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఏ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా కూడా మీకు ఒంటె దర్శనం ఇవ్వదు. ఇక్కడ ఈ దేవస్థానంలో ఒంటె దర్శనం ఇస్తుందన్నమాట. మీకు ప్రతి అమావాస్యకు ఎక్కువ జనాలతో సందడిగా ఉంటుందన్నమాట. ఈ దేవస్థానం నుండి ఎక్కువ పల్లకి సేవ ఉంటుంది. ఆ రోజు కింద నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా స్వామివారికి చాలా దూరం నుంచి కూడా భక్తులు చాలామంది వస్తుంటారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, కర్నూలు ఇక్కడ చుట్టూ ప్రదేశాల్లో ఉన్న స్వామివారికి కూడా బాలాంజనేయ స్వామి అంటే చాలా ప్రఖ్యాతి ఉందన్నమాట స్వామివారికి.